కర్ణాటకలో సీఎం పీఠం కోసం పోరు కొనసాగుతుంది. ఢిల్లీ పర్యటనకు వెళ్లారు డీకే శివకుమార్. విదేశీ పర్యటనకు వెళ్లినారు సీఎం సిద్ధరామయ్య మద్దతుదారులు. ఇక మరో 2 వారాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు సీఎం సిద్ధరామయ్య. 2.5 ఫార్ములా ఒప్పందం బహిరంగంగానే జరిగింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డిని బుజ్జగించే పనిలో ఉంది కాంగ్రెస్ అధిష్టానం. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం భారీ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ నుంచి రాజ్యసభకు జీవన్ రెడ్డిని పంపే యోచనలో ఉంది కాంగ్రెస్. ఖాళీ అయినటువంటి 2 స్థానాల్లో ఒకటి జీవన్ రెడ్డికి ఇస్తారంటూ గాంధీభవన్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ అధిష్టానంపై జీవన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ను పార్టీలో చేర్చుకోవడంపై మండిపడ్డారు జీవన్ రెడ్డి. సంజయ్ను ఎలా చేర్చుకుంటారంటూ బహిరంగంగానే మాటల తూటాలు విసిరారు. మున్సిపల్ ఎన్నికల వేళ జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్గా ఎన్నికల సమరం అయితే మారినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, జీవన్ రెడ్డికి రాజ్యసభ అంటే అసంతృప్తి పెళ్లిబిగుతుంది. అలాగే కేంద్రంతో నేరుగా టచ్లో ఉన్నటువంటి నేత తన నియోజకవర్గంలో తను ఏం చేసుకోపోయాలనేటువంటి ఒక విమర్శల నేపథ్యంలో జీవన్ రెడ్డికి ఇచ్చినటువంటి ఆఫర్ అనుకోవాలంటారా, లేకపోతే ఏ విధంగా చూడాలి దీన్ని? మురళి, కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి జీవన్ రెడ్డిని బుజ్జగించే యోచనలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉన్నట్టు సమాచారం వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే నియోజకవర్గంలో ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ వర్సెస్ జీవన్ రెడ్డి మధ్య యుద్ధం జరుగుతుంది. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా జీవన్ రెడ్డి వర్గానికి సంబంధించిన ఎక్కువ మంది కౌన్సిలర్లు గెలిచిన ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ వర్గానికి చైర్మన్ పదవి ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకనొక స్టేజ్ లో తను కాంగ్రెస్ పార్టీలో ఉండాలన్నా వద్దా అనే ఆలోచనలో ఉన్నట్టు ఆయన నేరుగా ప్రెస్ మీట్ లో చెప్పారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కూడా ఒక విన్నపం చేశారు. ఇప్పటికైనా కష్టపడే కాంగ్రెస్ నేతలను గుర్తించండి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గుర్తిస్తేనే కాంగ్రెస్ పార్టీ బతుకుతుంది. ఎందుకంటే కార్యకర్తలను గుర్తించకపోతే, పార్టీకి కష్టపడిన నేతలను గుర్తించకపోతే కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఇబ్బందుల్లో పడుతుందంటూ ఆయన నేరుగా ఇప్పటికే పలుమార్లు అధిష్టానానికి విన్నవించారు. అయితే ఈ అధిష్టానానికి విన్నవించిన తర్వాత ఏకంగా నేరుగా అధిష్టానానికి సంబంధించిన ఒక దూత హైదరాబాద్ వచ్చి అటు సంజీవ్ కుమార్ తోను ఇటు జీవన్ రెడ్డితోను భేటీ అయ్యారు. భేటీ అయినా కూడా చివరికి సంజీవ్ కుమార్ వైపే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మొగ్గు చూపిందని ఒక ప్రచారం అయితే నడిచింది. అయితే సంజీవ్ కుమార్ కు సంబంధించిన సంజీవ్ వర్గానికి సంబంధించిన వ్యక్తికి మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వడంతో చివరికి తాను కాంగ్రెస్ పార్టీ వీడడానికి దాదాపు నిర్ణయం తీసుకురాని ఒక ప్రచారం. ఈ నేపథ్యంలో భాగంగా అధిష్టానానికి సంబంధించిన వారు వచ్చి జీవన్ రెడ్డితో చర్చలు జరిపారు. చర్చల తర్వాత కూడా ప్రతిష్టంభన నెలకొనడంతో ఏకంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తరఫున వ్యవహారాలు చూసే కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయితే రాహుల్ ఆంతరంగికుడు ఆయన కేసీ వేణుగోపాల్ ఫోన్ చేశారు. కేసీ వేణుగోపాల్ ఫోన్ చేయడంతో ఆయన ఢిల్లీ వెళ్తారని ఒక ప్రచారం నడిచింది. ఈ రోజు మార్నింగ్ కూడా ఆయన హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తారనుకున్న సమయంలో ఆయన చివరి నిమిషంలో మళ్ళీ క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ జగిత్యాల వెళ్ళారు. మరి ఈ నేపథ్యంలో ఏదైతే జీవన్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు, జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి లాయలిస్ట్, కాంగ్రెస్ పార్టీ కోసమే ఆయన సుదీర్ఘకాలం పనిచేసిన నేపథ్యం, ఇలాంటి పరిస్థితుల్లో ఆయన అసంతృప్తి ఉండడంతో ఏకంగా నేరుగా కేసీ వేణుగోపాల్ ఫోన్ చేయడం, ఆయన ఢిల్లీకి ఆహ్వానించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆయనకు రాజ్యసభ సీట్ దక్కుతుందని ఒక ప్రచారం అయితే మొదలైంది. అయితే రాజ్యసభ సీట్ ఇస్తారా లేక ఎమ్మెల్సీగా కానీ ఎమ్మెల్సీ చేసి లేదా క్యాబినెట్ లో అవకాశం ఇస్తారా అనేది కూడా మనం వేచి చూడాలి. ఇప్పటికే క్యాబినెట్ లో కూడా ఊహాగానాలు వస్తున్నాయి. క్యాబినెట్ లో మార్పులు చేతులు జరుగుతాయని ఒక చర్చ అయితే నడుస్తుంది. ఇప్పటికే 2 క్యాబినెట్ లో 2 పదవులు ఖాళీగా ఉన్నాయి. మరోపక్క ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి ఇస్తారంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు. ఆ హామీ నెరవేర్చాల్సిన అవసరం ఉందంటూ మరోపక్క రాజగోపాల్ రెడ్డి ఒత్తిడి చేస్తున్నారు. నేరుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జీవన్ రెడ్డిని ఎలా నచ్చ చెప్తుందా లేక జీవన్ రెడ్డి చూసుకుంటారా అనే అంశం కూడా మనం వేచి చూడాలి. మరోపక్క ఇప్పటికీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం జీవన్ రెడ్డికి రాజ్యసభ ద్వారా ఆయన అసంతృప్తిని కప్పిపుచ్చడానికి కాంగ్రెస్ పార్టీ ఒక ప్రయత్నం అయితే మొదలుపెట్టింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఇద్దరి పేర్లు ప్రధానంగా ప్రచారంలో జరుగుతున్నాయి. ఒకటి ఈ అభిషేక్ మను సింగ్ అయితే, 2 జీవన్ రెడ్డి, మరో పేరు కూడా సుదర్శన్ రెడ్డి, మొన్న రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసిన సుదర్శన్ రెడ్డి పేరు కూడా ప్రచారం నడుస్తుంది. అయితే వీరిలో అంతిమంగా ఎవరికి రాజ్యసభ సీట్లు దక్కుతాయి అనేది మనం వేచి చూడాలి. ప్రస్తుతానికైతే ఢిల్లీ నుంచి సమాచారం అయితే వచ్చింది. జీవన్ రెడ్డి ఢిల్లీకి రేపు ఏఐసిసి సంబంధించిన కీలక నేతలు, దాదాపు తెలంగాణలో ఉన్న కీలక నేతలందరూ ఢిల్లీకి రమ్మన్నారు. రేపు ఢిల్లీలో మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్ లో ఏం చెప్తారనేది కూడా వేచి చూడాలి. అంటే అసంతృప్తిని చల్లార్చేటువంటి ప్రయత్నం అంటారా, లేకపోతే నిజమైనటువంటి నేతను అంటే లాయలిస్ట్ని, మీరు అన్నట్టుగా లాయలిస్ట్ని నిజంగా గుర్తించి
పదవి ఇస్తున్నారనేటువంటి కోణమా? అలాగే జీవన్ రెడ్డి మెయిన్గా మొన్న వచ్చినటువంటి కేంద్రం నుంచి వచ్చినటువంటి నాయకుడితో కూడా ఆయన సంధి కుదర్చడానికి వచ్చినటువంటి నాయకుడితో కూడా చెప్పింది అది. ఏంటి సంజయ్కి ఎందుకు అంత ప్రయారిటీ ఇస్తున్నారు అనేటువంటి ఒక వెర్షన్ కూడా ఆయన తెర మీదకి తీసుకొని వచ్చినప్పుడు రాష్ట్రంలో ఇక్కడ ప్రస్తుతం మీ నియోజకవర్గంలో ఆయన బలపడాలి, మీరు కేంద్ర స్థాయిలో ఉండాలి అనేటువంటి ఒక హామీ ఇచ్చిన తర్వాతే, వెళ్ళిపోయిన తర్వాతే జీవన్ రెడ్డి తర్వాత ఎలాంటి ప్రెస్ మీట్ పెట్టకుండా కామ్గా ఉన్నారు అనేటువంటి మాట. 2.5 సంవత్సరాలు అనేటువంటి రాజీ ఫార్ములా ఉంది కాబట్టి ఆయన విషయం సద్దుమణిగిపోయింది అనేటువంటి ఒక వెర్షన్ కూడా ఉంది కదా. దీన్ని ఎలా చూడాలంటారు? మురళి ఇప్పటికి కూడా జీవన్ రెడ్డి తన వ్యవహార శైలిని మార్చుకోలేదు. 2.5 ఫార్ములాను ఆయన అంగీకరించలేదు. ఏదైతే మొదట జీవన్ రెడ్డి వర్గానికి ఇచ్చి ఉంటది పరిస్థితి వేరేగా ఉండదు. ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీ లాయలిస్టులకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తుందా, లేదా లాయలిస్టులు ఒంటర్లే వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి అవకాశం ఇద్దామనే కోణంలో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందా అనేది కూడా మనం వేచి చూడాలి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలు చేర్చుకున్నారు. 10 మంది ఎమ్మెల్యేలు చేర్చుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీలో అగ్గి రాజేసింది. అయినా కూడా అధిష్టానం చూసి చూడనట్టుంది. పక్క రాష్ట్రమైన కర్ణాటకలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. రోజు డీకే వర్సెస్ సిద్ధరామయ్య వీరిద్దరి మధ్య యుద్ధం నడుస్తుంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతున్నా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో ఎలాంటి మార్పు రాలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ 3 రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మధ్య వర్గ విభేదాలు, రోజొక సమస్యలు, ముఖ్యమంత్రి పీఠాలను మార్చమని పదే సమస్యలు, ఇలా 3 రాష్ట్రాల్లో అదే పరిస్థితి కొనసాగుతుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పైన తీవ్ర అసంతృప్తి ఉంది. మరోపక్క కర్ణాటక సీఎం ను మార్చాలని ఒకవైపు ప్రయత్నం చేసిన అధిష్టానం నిమ్మక నీరెత్తున్నది. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరో విధంగా ఉంది. ఇలా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నా, కాంగ్రెస్ పార్టీకి లాయలిస్ట్ గా ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగినా కూడా చివరికి అన్యాయమే జరుగుతుందంటూ నాయకులు తెరపైకి తెస్తున్నారు. ఏదైతే నిన్న కూడా మనం చూసాము, ఏదైతే అస్సాంకు సంబంధించి భూపేన్ బోరా ఏదైతే అస్సాం మాజీ పిసిసి అధ్యక్షుడు పార్టీని పెట్టి, ఇలా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిమ్మక నీరెత్తున్నట్టుంది. మరోపక్క కాంగ్రెస్ పార్టీ అధిష్టానం లాయలిస్టులకు అవకాశం ఇవ్వలేదనే ఒక విమర్శ ఉంది. మరోపక్క మెజారిటీ ఉన్న దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని ఎమ్మెల్యేలను చేర్చుకోవడం, ఎమ్మెల్యేలను కొనడం రాజ్యాంగ విరుద్ధం అంటూ ఆయన చేసే ప్రసంగాలు, తెలంగాణలో ఆయన పార్టీకి సంబంధించిన సీఎంఏ ఏకంగా 10 మంది ఎమ్మెల్యేలు పక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం, అందుకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సమక్షంలో చేర్చుకోవడం కూడా ఒక తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా రాహుల్ నీతులు చెప్తే తెలంగాణలో కూడా ఆయన నీతులు పాటించలేదంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శించింది. ఇలా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఇబ్బందులు, కాంగ్రెస్ పార్టీకి ఉన్న పరిస్థితులు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే జగిత్యాలకు సంబంధించిన అంశంలో జీవన్ రెడ్డికి న్యాయం జరగలేదు అనే అంశం తెరపైకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం చర్చ అయింది. అయితే ఇప్పటికీ సంజీవ్ కుమార్ వైపు మొగ్గు చూపిన అధిష్టానం రాబోయే రోజుల్లో జీవన్ రెడ్డికి ప్రయారిటీ ఇస్తుందా, అనుకున్నట్టు రాజ్యసభ సీట్ దక్కుతుందా, లేదా ఆ చివరి నిమిషం వరకు ఆయన ఊగిసలాడి చివరికి పార్టీ మారతారనేది కూడా మనం వేచి చూడాలి. ఇప్పటికే జగిత్యాలలో అయితే ఒక ప్రచారం ఊపందుకుంది. జీవన్ రెడ్డికి ప్రయారిటీ ఇవ్వకపోతే ఆయన పార్టీ మారతారు. మరోపక్క బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఏదైతే కేసీఆర్ ఇప్పటికే ఒక పిలిచారనే ఊహాగానాలు నడుస్తున్నాయి. అయితే రాబోయే రోజుల్లో జగిత్యాల రాజకీయం ఎటువైపు నడుస్తుందో వేచి చూడాలి మనం. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక అసంతృప్త నేత జీవన్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయారిటీ ఇచ్చేటువంటి పనిలో పడింది. నేరుగా రాజ్యసభకే ఎన్నిక చేయబోతున్నారు అనేటువంటి మాట, రాజ్యసభ రేసులో ఆయన ఉన్నారు అనేటువంటి మాట గాంధీభవన్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మొన్న జరిగినటువంటి రాజీ ఫార్ములాలో ఒక కీలకమైనటువంటి హామీ ఇచ్చిన తర్వాతే జీవన్ రెడ్డి శాంతించారు అనేటువంటి మాట. అలాగే దీనికి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ను కూడా పార్టీలో చేర్చుకోవడానికి సంబంధించి ఆయన కీలకంగా ఆ రోజు కేంద్రం నుంచి వచ్చినటువంటి ఒక దూతతోటి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇక మాజీ మంత్రి జీవన్ రెడ్డిని అయితే బుజ్జగించేటువంటి పనిలో కాంగ్రెస్ పార్టీ ఉందని అయితే చెప్పాలి. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక భారీ ఆఫర్ ఇచ్చినట్లుగా కూడా గాంధీభవన్ సర్కిల్స్లో జోరుగా ప్రచారం అయితే జరుగుతోంది. తెలంగాణ నుంచి రాజ్యసభకు జీవన్ రెడ్డిని పంపించేటువంటి యోచనలో ఉంది. ఖాళీ అయినటువంటి 2 స్థానాల్లో ఒకటి జీవన్ రెడ్డికి ఇస్తారంటూ కూడా గాంధీభవన్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.